So, good morning, students. Now we are going to continue the biomass energy. So, biomass energy గురించి continue చేద్దాం. And in previous sessions, we already discussed about what are the process for the ఎనర్జీ ఫ్రమ్ ది బయోమాస్. సో బయోమాస్ నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రాసెసెస్ అనే కండిషన్ని మనం ప్రీవియస్ సెషన్స్లో డిస్కస్ చేసామమ్మా. అండ్ ఆన్ విచ్ డివైస్ వీ కెన్ ప్రొడ్యూస్ దట్ ఎనర్జీ. సో ప్రాసెస్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది ఎనర్జీ అనే కండిషన్ చూసాం కాబట్టి ఏ డివైస్లో అది వాట్ ఆర్ ద డివైస్ యూజ్డ్ టు కన్వర్ట్ ఇంటూ యూస్ఫుల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే యూజ్ చేసే డివైస్ గురించి మనం ప్రజెంట్ డిస్కస్ చేస్తున్నామమ్మా. దట్ ఈజ్ నథింగ్ బట్ బయోగ్యాస్ ప్లాంట్. కమింగ్ టు బయోగ్యాస్ ప్లాంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎయిట్ కంటైనర్ దట్ ఫెసిలిటేట్ ఫర్మెంటేషన్ ఆఫ్ మెటీరియల్ అండర్ anaerobic కండిషన్ అమ్మా. సో బయోగ్యాస్ ప్లాంట్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఎయిర్ టైట్ కంటైనర్ అమ్మా. సో ఎయిర్ టైట్ కంటైనర్ లాగా యాక్ట్ అవుతుంది. వై? బికాస్ ద ప్రాసెస్ విల్ బి డన్ యాజ్ anaerobic డైజెషన్ అమ్మా. అంటే వితౌట్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఫెర్మెంటేషన్ విల్ బి డన్ అమ్మా. And other names given to the device is nothing but biogas digester, biogas reactor, methane generator and methane reactor amma. So through this process we can get biogas as methane amma. So methane ga produce avutundi. And recycling and treatment of organic waste like biodegradable materials through anaerobic digestion ద్వారా not only provides biogas clean and convenient fuel but also external enriched biomanure కూడా ప్రొడ్యూస్ అవుతుందమ్మా. దట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఫర్టిలైజర్. సో ఈ ప్రాసెస్ జరగడం వల్ల ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ వల్ల వీ కెన్ గెట్ బయోగ్యాస్ అండ్ విత్ ద బయోగ్యాస్ వీ కెన్ ఆల్సో ప్రొడ్యూస్ ది బయోమాన్యూర్ అమ్మ. దట్ ఈస్ నథింగ్ బట్ యూజ్డ్ ఫర్ ది ఫర్టిలైజర్గా కూడా యూజ్ అవుతుంది. అండ్ ద బయోగ్యాస్ ప్లాంట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఏ మినీ బయో ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ అమ్మ. అంటే ఏంటి, వన్స్ ప్రాసెస్ అయిన తర్వాత బయోగ్యాస్తో పాటు బయోగ్యాస్ మాన్యూర్ కూడా రిలీజ్ అవుతుంది. ఆ మాన్యూర్ని మనం వీ కెన్ యూజ్ యాజ్ ఏ ఫెర్టిలైజర్గా యూజ్ చేయొచ్చు. సో కాబట్టి సమ్ పీపుల్ రిఫర్ ఇట్ యాజ్ బయోగ్యాస్ ఫర్టిలైజర్ ప్లాంట్ అని కూడా అంటారు, ఆర్ బయో మాన్యూర్ ప్లాంట్ కూడా అంటారమ్మా. అండ్ హియర్ anaerobic డైజెషన్ ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూసెస్ మిక్చర్ ఆఫ్ మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అమ్మ. సో ఇక్కడ మనకి ఈ బయో డైజెషన్ ప్రాసెస్ ద్వారా వీ కెన్ గెట్ మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ దిస్ ఈజ్ used as a fuel for the cooking, lighting and methanol power and generation of electricity. ఫోర్ పర్పసెస్ కోసం మనం ఈ ఎలిమెంట్ని యూజ్ చేయొచ్చు, ఆర్ రీప్లేస్మెంట్ ఆఫ్ అదర్ ఫ్యూయల్స్. సో లేదంటే మనం ప్రజెంట్ యూజ్ చేసే ఫ్యూయల్స్ ఎల్పిజి ఫ్యూయల్తో కంపేర్ చేస్తే మనం ఈ బయోగ్యాస్ని కూడా డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అమ్మా. కమింగ్ టు బయోగ్యాస్ ప్లాంట్ డిపెండ్ ఆన్ ది ప్లాంట్ డిజైన్ అండ్ మోడ్ ఆఫ్ వర్కింగ్. అంటే వర్కింగ్ ప్రాసెస్ని బేస్ చేసుకొని అండ్ ప్లాంట్ డిజైన్ బేస్ చేసుకొని హియర్ వీ హ్యావ్ టూ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఆర్ దేర్ అమ్మా. దోస్ ఆర్ బ్యాచ్ టైప్ అండ్ కంటిన్యూస్ టైప్. కమింగ్ టు కంటిన్యూస్ టైప్కి వచ్చేసరికి అగైన్ వీ హ్యావ్ టూ టైప్స్ ఆర్ దేర్, ఫ్లోటింగ్ గ్యాస్ హోల్డర్ బయోగ్యాస్ ప్లాంట్ అండ్ ఫిక్స్డ్ డోమ్ బయోగ్యాస్ ప్లాంట్ అమ్మా. సో ఇవి టూ టైప్స్. సో వీటి గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. కమింగ్ టు బ్యాచ్ టైప్ బయోగ్యాస్ ప్లాంట్ అమ్మ. సో ఈ బ్యాచ్ టైప్ బయోగ్యాస్ ప్లాంట్ అనేది డైలీ సప్లైస్ ఆఫ్ రా వేస్ట్ మెటీరియల్స్ ఆర్ డిఫికల్ట్ టు బి అప్టైన్డ్. సో మనం బ్యాచ్ టైప్ ప్లాంట్ అనేది డైలీగా మనం రా మెటీరియల్ని ప్లేస్ చేసి అండ్ తర్వాత గ్యాస్ని కంటిన్యూగా గ్రాప్ చేయడం అనేది కష్టం. ఒక బ్యాచ్ లోపల వన్ టైంలో మనం కంప్లీట్గా మాన్యూర్ మొత్తాన్ని ప్లేస్ చేయడం అండ్ వీ కెన్ గ్రాప్ ది గ్యాస్. సో గ్యాస్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చమ్మా. అండ్ ఈ బ్యాచ్ టైప్ ప్లాంట్ అనేది ఛార్జ్ అవ్వడానికి 50 to 60 days అనే టైం ఇంటర్వెల్ కావాలమ్మా. ఛార్జ్ అవ్వడం ఈజ్ నథింగ్ బట్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్. anaerobic డైజెషన్ ప్రాసెస్ జరగాలంటే 50 to 60 daysలో కావాలి. అండ్ వన్స్ ఛార్జ్ అయిన తర్వాత ఈ ఛార్జ్ అయ్యాక కూడా 8 to 10 days తర్వాత నుంచి ఈ గ్యాస్ రిలీజింగ్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. అండ్ ఈ గ్యాస్ అనేది నియర్లీ 40 to 50 daysతో పాటు రిలీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ 40 to 50 days అయిపోయాక గ్యాస్ రిలీజింగ్ అనేది ఆగిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి
పోర్డ్ ఇంటూ ఔట్ సైడ్ అమ్మ. సో, ఆ ప్లాంట్ నుంచి ఆ మాన్యూర్‌ని బయటకి పోర్ చేసేసి ఫర్టిలైజర్‌గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ న్యూ మేనర్‌ని ప్లేస్ చేయడం, మళ్ళీ దాన్ని ఫర్మెంటేట్ చేయడం అండ్ ఆఫ్టర్ దట్ వీ కెన్ గ్రాబ్ ది గ్యాస్ అమ్మ. సో, ఇలా ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ ఈ బ్యాచ్ టైప్‌లో గ్యాస్ ప్రొడక్షన్ అనేది అన్‌ఈవెన్‌గా ఉంటుంది. అంటే ఏంటి, మనం కంటిన్యూయస్‌గా ఎనర్జీని గ్రాబ్ చేయలేము. అంటే 40-50 డేస్ టైమ్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లోపల ఫర్మెంటేషన్ ప్రాసెస్‌లో మనం గ్యాస్‌ని ప్రొడ్యూస్ చేసుకోలేం. సో, కాబట్టి దట్ ఈస్ అన్‌ఈవెన్ అండ్ సెవరల్ డైజెస్టర్స్ ఆక్యుపై మోర్ స్పేస్. ఇఫ్ ఇన్ కేస్ మనం ఎక్కువ డైజెస్టర్‌లను పెట్టామనుకోండి, అంటే ఏంటి, ఒకటి 40-50 డేస్ అయితే ఆ గ్యాప్ లోపల గ్యాస్‌ని రిలీజ్ చేసి అదర్ ప్లాంట్ ప్లేస్ చేస్తే అప్పుడు ఒక ప్లాంట్ నుంచి గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఒక ప్లాంట్ అనేది ఫెర్మెంటేట్ అవుతుంది. సో, ఇలా మనం నెంబర్ ఆఫ్ ప్లాంట్స్‌ని ఇంక్రీజ్ చేసే కొద్దీ స్పేస్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దిస్ టైప్ ఆఫ్ ప్లాంట్ రిక్వైర్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డైజెస్టర్. సో, ఈ డైజెస్టర్ తీసుకునేది కూడా వాల్యూమ్ ఎక్కువ వెడల్పుగా ఉండే డైజెస్టర్ తీసుకోవాలి. అండ్ దీనివల్ల ఇనిషియల్ కాస్ట్ అనేది చాలా హైగా ఉంటుందమ్మా. ఎందుకని, డైజెస్టర్ ప్లాంట్ కోసం యూజ్ చేసే డైజెస్టర్‌ని బై చేయడం, వాటిని పర్చేజ్ చేయడం, ఇవన్నీ కూడా కాస్ట్ ఎఫెక్టివ్ ప్రాసెసెస్ అమ్మ. అండ్ సచ్ ప్లాంట్స్ ఆర్ ఇన్‌స్టాల్డ్ ఇన్ యూరోపియన్ కంట్రీస్. సో, ప్రెజెంట్ డేస్‌లో యూరోపియన్ కంట్రీస్‌లో ఈ బ్యాచ్ టైప్ ఆఫ్ బయోగ్యాస్ ప్లాంట్‌ని ప్రెజెంట్ డేస్‌లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అండ్ దీస్ ఆర్ డస్ నాట్ సూట్ ఫర్ అవర్ కండిషన్స్ అమ్మ. మన రూరల్ ఏరియాస్‌లో ఆ ప్రాసెస్ అనేది అట్ ద సేమ్ టైమ్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ కూడా నాట్ సూటబుల్. సో, కాబట్టి బ్యాచ్ టైప్ మనం యూజ్ చేయలేం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కంటిన్యూస్ టైప్ బయోగ్యాస్ ప్లాంట్. సో, కంటిన్యూస్ టైప్ బయోగ్యాస్ ప్లాంట్కి వచ్చేసరికి, ఇన్ కంటిన్యూస్ టైప్ బయోగ్యాస్ ప్లాంట్ ద సప్లై ఆఫ్ ది గ్యాస్ ఈజ్ కంటిన్యూస్ అండ్ ద డైజెస్టర్ ఈజ్ ఫెడ్ విత్ బయోమాస్ రెగ్యులర్లీ. సో, ఇక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, కంటిన్యూస్గా గ్యాస్ రిలీజ్ అవుతుంది. అండ్ రిలీజ్ అవడంతో పాటు కంటిన్యూస్గా మనం ఆ బయోమాస్ ఏదైతే ఆఫ్టర్ ప్రాసెస్ ప్రొడ్యూస్ అయిందో దాన్ని కంటిన్యూగా రిమూవ్ చేసేయచ్చు. మళ్ళీ న్యూ వన్ హ్యాస్ టు బీ ఇన్సర్టెడ్ రెగ్యులర్లీ. సో, ఇలా కంటిన్యూస్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ ప్లాంట్ ఆపరేట్స్ కంటిన్యూస్లీ అండ్ ఈజ్ స్టాప్డ్ ఓన్లీ ఫర్ మెయింటెనెన్స్ ఆర్ స్లడ్జ్ రిమూవల్ అమ్మ. సో, ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతుంది అంటిల్ అన్లెస్ ఇఫ్ ఇన్ కేస్ మెయింటెనెన్స్ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఆ లోపల మెయింటెనెన్స్ అనేది రిక్వైర్ కానీ, లేకపోతే ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయినా కానీ, లేదంటే కంప్లీట్ స్లడ్జ్ మొత్తాన్ని ఒకసారి రిమూవ్ చేయాల్సి వస్తే మాత్రం మనం కంప్లీట్లీ స్టాప్ ది ప్రాసెస్ అమ్మ. ప్రాసెస్ని స్టాప్ చేయాలి. అండ్ ద గ్యాస్ ప్రొడ్యూస్డ్ ఈజ్ స్టోర్ ఇన్ ద ప్లాంట్ ఆర్ సపరేటెడ్ గ్యాస్ హోల్డర్ అమ్మ. దీని నుంచి ఏదైతే గ్యాస్ రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ అయింది ప్లాంట్లోనే స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే సపరేట్గా గ్యాస్ హోల్డర్ అనేది ప్లేస్ చేసుకొని ఆ హోల్డర్ లోపల త్రూ ద పైప్ లైన్ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చమ్మా. అండ్ ఈ పీరియడ్ ఏదైతే ఉందో గ్యాస్ని ప్రొడ్యూస్ చేసే పీరియడ్, దాన్ని రీటెన్షన్ పీరియడ్ అంటారమ్మా. అండ్ ఎ థిన్ డ్రై లేయర్ ఆఫన్ ఫార్మ్డ్ ఎట్ ద టాప్ ఆఫ్ ది స్లర్రీ ఈజ్ నోన్ యాజ్ స్కమ్ అమ్మ. సో, ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు కంటిన్యూస్ బ్యాచ్ టైప్‌లో మనకి ఆ స్లర్రీ ఏదైతే క్రియేట్ అవుతుందో దాని మీద ఒక తొట్టెలాగా ఆర్ ఒక లేయర్ లాగా క్రియేట్ అవుతుందమ్మా. ఆ స్లర్రీ మీద ఉండే లేయర్‌ని స్కమ్ అంటారు. అండ్ ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్‌ని మనం ఇండియాలో అండ్ చైనాలో పాపులర్‌గా యూజ్ చేస్తున్నారు. అండ్ అదర్ ఫ్యూచర్స్‌కి వచ్చేసరికి ఈ రీటెన్షన్ పీరియడ్, అంటే గ్యాస్ రిలీజ్ అయ్యే పీరియడ్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ బ్యాచ్ టైప్‌తో కంపేర్ చేస్తే ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అండ్ ఇక్కడ స్మాల్ డైజెషన్ ఛాంబర్స్ ఆర్ రిక్వైర్డ్. మనం ప్రీవియస్‌గా లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డైజెషన్ ఛాంబర్స్ కావాలని చెప్పాం బ్యాచ్ టైప్‌లో. బట్ హియర్ నో నీడ్ ఆఫ్ దట్ మచ్ ఆఫ్ ఏరియా అమ్మ. సో, ఏరియా ఆక్యుపేషన్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఆపరేటింగ్ పారామీటర్స్కి వచ్చేసరికి బయోగ్యాస్ ప్లాంట్లో వీ హ్యావ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ టు ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది ప్లాంట్. సో, ప్లాంట్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం డిఫరెంట్ కండిషన్స్ అనేవి రోల్ ప్లే చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ అమ్మ. సో, టెంపరేచర్కి వచ్చేసరికి ఈ మీథేన్ ఏదైతే ఉందో ఫార్మింగ్ బ్యాక్టీరియా వర్క్స్ బెస్ట్ ఎట్ టెంపరేచర్స్ రేంజెస్ 20-55 degrees సెంటిగ్రేడ్ అమ్మ. సో, ఈ మీథేన్ ఫామ్ అవ్వాలంటే మనం దాంట్లో ఒక బ్యాక్టీరియాని ఆర్ మైక్రో ఎంజైమ్ని ప్లేస్ చేయాలంటున్నాం. ఆ మైక్రో ఎంజైమ్ అనేది కంఫర్టబుల్గా ఉండాలన్నా, లేకపోతే అది బతికి ఉండాలన్నా కూడా అట్ దట్ కండిషన్ నీడ్ ఏ టెంపరేచర్ రేంజ్ ఫ్రమ్ 20-55 degrees సెంటిగ్రేడ్ అమ్మ. అండ్ హై టెంపరేచర్ దగ్గర ప్రాసెస్ అనేది ఎక్కువ ర్యాపిడ్గా జరుగుతుంది దాన్ లోయర్ టెంపరేచర్స్. అంటే 55 ఆర్ 40 degrees దగ్గర ఎక్కువ ర్యాపిడ్గా జరుగుతుంది కంపేర్డ్ టు లో టెంపరేచర్స్ అమ్మ. అండ్ ఇక్కడ గ్యాస్ ప్రొడక్షన్ అనేది
20 డిగ్రీస్ కన్నా తక్కువగా గాని ఉంటే రెడ్యూస్ అయిపోతుంది షార్ప్‌గా. అంటే డ్రాస్టిక్ చేంజ్ అనేది జరుగుతుందమ్మ గ్యాస్ ప్రొడక్షన్ అనేది. అండ్ 10 డిగ్రీస్ దగ్గరికి గాని వచ్చిందంటే ఆల్మోస్ట్ గ్యాస్ ప్రొడక్షన్ అనేది స్టాప్ అవుతుంది. ఈవెన్ దో ఫెర్మెంటేషన్ జరుగుతూ ఉన్నా కూడా టెంపరేచర్స్ అనేవి ఎక్కువ లేకపోతే గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవ్వదమ్మా. అండ్ నెక్స్ట్ మెయిన్ ఎలిమెంట్ ఈస్ నథింగ్ బట్ ప్రెజరైజ్. అండ్ ఇక్కడ ఏ మినిమమ్ ప్రెజర్ ఆఫ్ 6 to 10 సెంటీమీటర్స్ ఆఫ్ వాటర్ పర్ కాలమ్ అమ్మ. సో దట్ ఈస్ నథింగ్ బట్ 1.2 బార్ అనేది ఐడియల్ ఫర్ ది ప్రాపర్ ఫంక్షనింగ్. ప్రాపర్‌గా ఫంక్షన్ అవ్వాలి అంటే 1.2 బార్ అనేది మనం ప్రెజర్‌ని మెయింటైన్ చేయాలి. అండ్ ఇట్ షుడ్ నెవర్ బి అలౌడ్ టు ఎక్సీడ్ 40 to 50 సెంటీమీటర్స్ ఆఫ్ వాటర్ కాలమ్. సో అగైన్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు ప్రెజర్ కండిషన్ అనేది. అది 40 నుంచి 50 సెంటీమీటర్స్ ఆఫ్ వాటర్ కాలమ్ కన్నా కూడా ఎక్సీడ్ అవ్వకూడదు. అండ్ ఎక్సెస్ ప్రెజర్ ఏదైతే ఉందో ఇన్హిబిట్స్ రిలీజ్ ఆఫ్ గ్యాస్ ఫ్రమ్ స్లర్రీ అండ్ లీకేజ్ ఇన్ ది మ్యాసోనరీ అమ్మ. సో ఇఫ్ ఇన్ కేస్ ప్రెజర్ ఎక్కువైతే ఏమవుతుందంటే గ్యాస్ రిలీజింగ్ ఎక్కువైపోతుంది. అండ్ రిలీజింగ్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి ప్రాపర్ కలెక్షన్ అనేది ఉండదమ్మా. సో దానివల్ల లీకేజెస్ అనేది ఎక్కువగా జరుగుతాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ సమ్ సిచ్యువేషన్స్లో గ్యాస్ ప్లాంట్ అనేది బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది డ్యూ టు దట్ ఓవర్ ప్రెజర్ ఇన్ ది గ్యాస్ ఛాంబర్. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా 1.2 బార్ ప్రెజర్ అనేది మనం ఉండేటట్టుగా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సాలిడ్ టు మాయిశ్చర్ రేషియో ఇన్ ది బయోమాస్. సో మనకి ఆ స్లర్రీ ఏదైతే తీసుకున్నామో దాంట్లో ఎంత మాయిశ్చర్ కంటెంట్ ఉండాలి, ఎంత సాలిడ్ నేచర్ ఉండాలి అనేది కూడా ఒక ఇంపార్టెంట్ నేచర్ అమ్మ. అండ్ ఇక్కడ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉందనుకోండి అండ్ మీన్ స్లర్రీ టెంపరేచర్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ డ్రాప్స్. సో దానివల్ల ఏమవుతుందంటే గ్యాస్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరగదు ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ వాటరీగా ఉంటే. అండ్ ఇఫ్ ఇన్ కేస్ వాటర్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటే యాసిడ్ అక్యుములేట్ అండ్ హిండర్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్. సో దీనివల్ల యాసిడ్స్ అనేవి అక్యుములేట్ అవ్వకపోవచ్చు అండ్ దీనివల్ల ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనేది తక్కువగా జరుగుతుందమ్మా. సో కాబట్టి ప్రాపర్ వాటర్ పర్సంటేజ్ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్ ఈజ్ పీహెచ్ వాల్యూ అమ్మ. సో పీహెచ్ వాల్యూ ఈజ్ ఆల్సో ప్లేస్డ్ వన్ ఆఫ్ ది మెయిన్ కండిషన్ అమ్మ. ఎందుకని పీహెచ్ బ్యాలెన్స్ని బేస్ చేసుకొని ఫెర్మెంటేషన్ అనేది జరుగుతుంది అండ్ యాసిడ్ గ్రోత్ అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇనిషియల్ యాసిడ్ ఫార్మింగ్ స్టేజ్ వచ్చేసరికి పీహెచ్ వాల్యూ అనేది 6 ఆర్ లెస్గా ఉండొచ్చు. అండ్ డ్యూరింగ్ మీథేన్ ఫార్మింగ్ స్టేజ్ అంటే వర్క్ జరిగేటప్పుడు పీహెచ్ వాల్యూ అనేది 6.5 to 7.5 అనేది మెయింటైన్ అవ్వాలి. సో మనం పీహెచ్ వాల్యూని కూడా కంటిన్యూస్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ఫీడింగ్ రేట్ అమ్మ. సో ఫీడింగ్ రేట్ వచ్చేసరికి మనం కంటిన్యూస్ టైప్కి వచ్చేసరికి ఒక పక్క నుంచి గ్యాస్ని కలెక్ట్ చేసుకుంటూనే ఇంకో పక్క నుంచి ఫ్రెష్ బయోమాస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అని చెప్పాం. సో కాబట్టి ఆ ఫీడింగ్ రేట్ ఎలా ఉండాలి అండ్ ఎంత రేంజ్లో ఉండాలంటే ఫాస్టర్ ఫీడింగ్ రేట్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ గ్యాస్ ప్రొడక్షన్ అమ్మ. ఫీడింగ్ రేట్ అనేది ఎక్కువ లేట్ కాకుండా కొంచెం స్పీడ్గానే ఉంటే గ్యాస్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. అండ్ అట్ హయ్యర్ ఫీడింగ్ రేట్ ద రిటెన్షన్ పీరియడ్ విల్ బి లెస్ అండ్ అన్డైజెస్టెడ్ స్లర్రీ మేబీ కమ్ అవుట్ అమ్మ. సో ఇలా కంటిన్యూస్గా స్పీడ్గా మనం స్లర్రీని కానీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే ఏమవుతుంది ఫెర్మెంటేషన్ అనేది త్రూ అవుట్ ది పార్ట్ జరగదు. అండ్ దీనివల్ల అన్డైజెస్టెడ్ పార్ట్ అనేది సమ్ ఆఫ్ ది పార్ట్ అనేది బయటికి వచ్చేస్తుంది కంప్లీట్ డైజెషన్ జరగకుండానే. సో దీనివల్ల ఏమవుతుంది ఫాస్ట్ వర్కింగ్ జరుగుతుంది కానీ బట్ కంప్లీట్ వర్కింగ్ అనేది జరగదమ్మా. అండ్ ఆప్టిమమ్ ఫీడ్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేసుకోవాలి. దట్ ఈస్ ది కండిషన్. నెక్స్ట్ కార్బన్ టు నైట్రోజన్ రేషియో అమ్మ. దాంట్లో మనకి కార్బన్ అండ్ నైట్రోజన్ ఈ బయోమాస్లో నెంబర్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయమ్మా ఈ వేస్ట్లో కూడా. సో ఆ న్యూట్రియంట్ పర్సంటేజ్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. కార్బన్ టు నైట్రోజన్ రేషియో ఎప్పుడు కూడా 30:1 ఉండాలి. అంటే 30 కార్బన్ పార్టికల్స్ ఉంటే ఒక నైట్రోజన్ పార్టికల్ ఉండాలి ఫర్ మ్యాక్సిమం మైక్రోబయాలజికల్ యాక్టివిటీ. అంటే ఆ బ్యాక్టీరియా అనేది ప్రాపర్ గ్రోత్ జరగాలన్నా అండ్ మ్యాక్సిమం వర్క్ జరగాలన్నా కూడా ఈ పర్సంటేజ్ అనేది కంపల్సరీ. అండ్ సీడింగ్ ఆఫ్ బయోమాస్ విత్ బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియాతో పాటు బయోమాస్ని మనం ఎలా సీడ్ చేసుకోవాలి అంటే ఎలా ప్లేస్ చేయాలి అంటే టు స్టార్ట్ అండ్ యాక్సిలరేట్ ది ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ డైజెస్టెడ్ స్లర్రీ కంటైన్ ఇన్ ఏ మీథేన్ ఫార్మింగ్ బ్యాక్టీరియా ఈజ్ యాడెడ్ టు ద ఫ్రెష్లీ ఛార్జ్డ్ ప్లాంట్ అమ్మ. సో మనం ఎప్పుడు కూడా కొత్త ప్లాంట్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే ఆల్రెడీ మీథేన్ ఫామ్ అయి ఉన్న ఏదైతే డైజెస్టివ్ పార్ట్ ఫెర్మెంట్ అయిన బయోమాస్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రెష్లీ ఛార్జ్డ్ పార్టికల్ తోటి యాడ్ చేయడం వల్ల అక్కడ బ్యాక్టీరియా అనేది ఇంట్రడ్యూస్ అవుతుందమ్మా. అండ్ దీనివల్ల ఫార్మింగ్ బ్యాక్టీరియా అనేది యాడెడ్ టు ద ఫ్రెష్లీ ఛార్జ్డ్ పార్ట్కి యాడ్ అవుతుంది. అండ్ దీన్నే సీడింగ్ అంటారమ్మా. అంటే ఇక్కడ బ్యాక్టీరియాని ఇంట్రడ్యూస్ చేయడాన్ని సీడింగ్ అంటారు. అండ్
అండ్ ఈ సీడింగ్ వల్ల స్టార్టింగ్ ఆఫ్ ది డైజెషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందమ్మా. డైజెషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయడం కోసం ఈ ప్రాసెస్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మిక్సింగ్ ఆర్ స్టిర్రింగ్ అమ్మ. సో ఈ స్లర్రీ ఏదైతే ఉందో దాన్ని మిక్స్ చేయడం వల్ల మనకి ప్రాపర్ మిక్సింగ్ అట్ ద సేమ్ టైం రిలీజింగ్ ఆఫ్ ది గ్యాస్ అనేది ప్రాపర్గా ఉంటుందమ్మా. సో ఇక్కడ యూనిఫామ్లీ ఇన్ సబ్స్ట్రాక్ట్ కాన్సన్ట్రేషన్, టెంపరేచర్ అండ్ అదర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి ప్లేస్ అయ్యి ఉంటాయి అండ్ మినిమైజ్ ఫార్మేషన్ ఆఫ్ స్కమ్. సో ఈ స్కమ్ ఏదైతే ఉందో టాప్ లేయర్లో ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందన్నాం, దాన్ని కంటిన్యూస్గా తీసేస్తూ ఉండాలమ్మా. ఎందుకంటే స్కమ్ లేయర్ కానీ ఉంటే గ్యాసెస్ అనేవి అవుట్ సైడ్కి రిలీజ్ అవ్వకుండా అది స్టాప్ చేస్తుంది. సో కాబట్టి స్కమ్ లేయర్ని మనం వీలైనంత వరకు కంటిన్యూగా తీసేస్తూ ఉండాలి అండ్ ప్రివెంట్స్ ది డిపోజిషన్ ఆఫ్ సాలిడ్స్ ఎట్ ది బాటమ్. సో ఎప్పుడు కూడా సాలిడ్స్ అనేవి బాటంలోనే ఉండకుండా సెటిల్ అవ్వకుండా కంటిన్యూస్గా త్రూ అవుట్ ది మెటీరియల్లో ఉండేటట్టు చూసుకోవాలి. సో అది జరగాలి అంటే మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఆ స్టిర్ చేయాలమ్మా, అంటే తిప్పుతూ ఉండాలి. దాన్ని మిక్సింగ్ ఆ స్టిర్రింగ్ అంటారు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ రీటెన్షన్ పీరియడ్ అమ్మా, అంటే ఫెర్మెంటేషన్ పీరియడ్. అండ్ ఇది జనరల్గా 70-80% ఆఫ్ కంప్లీట్ డైజెషన్, అంటే త్రూ అవుట్ ది గ్యాస్ ప్రొడక్షన్ అయ్యే టైంలో 70-80% రీటెన్షన్ పీరియడ్ అనేది తీసుకోవాలమ్మా. నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాచ్ టైం చూసేసామమ్మా. నెక్స్ట్ కంటిన్యూస్ టైప్లో ఫిక్స్డ్ డోమ్ టైప్ బయోగ్యాస్ ప్లాంట్ అంటున్నా. ఇక్కడ కానీ చూస్తే జనరల్గా మనం ఈ ప్లాంట్లు ఏవి కూడా గ్రౌండ్లో ప్లేస్ అయి ఉంటున్నాయమ్మా. సో ప్రాపర్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ కోసం అండ్ ప్రెజర్ కోసం ఎప్పుడు కూడా గ్రౌండ్లో ప్లేస్ అవుతుంది అండ్ ఆక్యుపేషన్ పర్పస్ కోసం కూడా. అండ్ ఇక్కడ చూస్తే వీ హ్యావ్ వన్ డైజెస్టర్ ఈజ్ దేర్ అండ్ ఆ డైజెస్టర్కి ఇన్లెట్ ఛాంబర్ ఉంటుంది అండ్ అవుట్లెట్ ఛాంబర్ ఉంటుంది అండ్ టాప్ లేయర్లో గ్యాస్ కంట్రోల్ వాల్ ఉంటుందమ్మా. సో ఆ గ్రౌండ్కి గ్యాస్ కంట్రోల్ వాల్ ఉంటుంది అండ్ త్రూ దట్ వీ హ్యావ్ టు కలెక్ట్ దట్ గ్యాస్ త్రూ ద పైప్ లైన్స్ నుంచి కంటిన్యూగా చేస్తున్నాం. అండ్ మనకు సైడ్లో చూస్తే మిక్సింగ్ ట్యాంక్ ఉంటుందమ్మా. సో వాటర్ని అండ్ మాస్ని కంప్లీట్గా ప్రాపర్ ప్రపోర్షన్స్లో మిక్స్ చేసి ఆ తర్వాత మిక్సింగ్ ట్యాంక్ నుంచి డైజెస్టర్లోకి ప్లేస్ చేస్తారమ్మా. సో ఈ ప్లేస్ చేసిన తర్వాత వన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవర్ఫ్లో ట్యాంక్ నుంచి అది ఎగ్జిట్ అయిపోకుండా ఉండడం కోసం అవుట్లెట్ ఛాంబర్ అనేది ఉంటుంది. సో అవుట్లెట్ ఛాంబర్ నుంచి ఇఫ్ ఇన్ కేస్ డైజెషన్ కంప్లీట్ అయిపోతే ఇట్ విల్ కలెక్ట్ ఫ్రమ్ ది అవుట్లెట్ ఛాంబర్. సో దిస్ ఈజ్ ది కండిషన్. అండ్ ఇక్కడ ఫిక్స్డ్ డోమ్ అంటే ఈ గ్యాస్ కంట్రోల్ వాల్వ్ పైన ఏదైతే డోమ్ ఉందో అది ఫిక్స్డ్గా ఉంటుంది అండ్ గ్యాస్ మనకి టాప్ పొజిషన్లో ఏదైతే కలెక్ట్ అవుతుందో దాన్ని మాత్రమే కలెక్ట్ చేసుకుంటుంది. అండ్ వీటికి వచ్చేసరికి రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి అలాంగ్ విత్ వాటర్ తోటి మనం మిక్స్ చేస్తున్నాం అమ్మా. దోస్ ఆర్ యానిమల్ డంగ్. సో యానిమల్ డంగ్ని యూస్ చేస్తున్నారు అండ్ పౌల్ట్రీ వేస్ట్ అమ్మ. సో పౌల్ట్రీ అంటే ఈ హెన్స్ అండ్ ఈ పౌల్ట్రీ ఫామ్స్లో ఉంచి ఎగ్స్ నుంచి ఏమైనా డ్యామేజ్ అయిన పార్టికల్స్ కానీ వీటన్నిటిని యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్లాంట్ వేస్ట్ అమ్మ, అంటే ప్లాంట్ హస్క్ కానీ గ్రాస్ కానీ వీడ్స్ని కానీ యూస్ చేస్తున్నారు. అండ్ హ్యూమన్ ఎక్స్టీరియా ఏదైతే వాటిని యూస్ చేయొచ్చు. అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ అంటే సాడస్ట్ కానీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నుంచి ఏదైతే వేస్టేజ్ వస్తుందో దాన్ని కానీ యూస్ చేయొచ్చు. అండ్ డొమెస్టిక్ వేస్ట్ అంటే వెజిటేబుల్స్ పీల్స్ అండ్ వెజిటేబుల్ ఫుడ్ మెటీరియల్స్ ఏదైతే మున్సిపాలిటీకి రీచ్ అవుతాయో వాటిని కూడా యూస్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ది రా మెటీరియల్స్ ఫర్ ది ఫిక్స్డ్ డోమ్ టైప్ అమ్మ. అండ్ కమింగ్ టు ప్రిన్సిపల్కి వచ్చేసరికి బయోగ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ anaerobic decomposition ఆఫ్ బయోమాస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ యూస్ చేసే ప్రిన్సిపల్ ఏంటంటే anaerobic digestion అమ్మ, అంటే విత్ ద absence ఆఫ్ ఆక్సిజన్ బయోగ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అవుట్ అండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ అమ్మ. కమింగ్ టు కన్స్ట్రక్షన్కి వచ్చేసరికి ఈ ప్లాంట్ అనేది బ్రిక్ అండ్ సిమెంట్ స్ట్రక్చర్ ఉంటుందమ్మా. సో ఇది బ్రిక్ అండ్ సిమెంట్ స్ట్రక్చర్ హ్యావింగ్ ది ఫాలోయింగ్ సెక్షన్స్ అమ్మా. సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సింగ్ ట్యాంక్ ప్రజెంట్ అబోవ్ ది గ్రౌండ్ లెవెల్. సో ఇక్కడ మిక్సింగ్ ట్యాంక్ అనేది ఉంటుంది అండ్ మిక్సింగ్ ట్యాంక్లో స్లర్రీ ఆఫ్ క్యాటిల్ డంగ్ అండ్ వాటర్ని మిక్స్ చేసి మళ్ళీ సెండ్ చేస్తాం. నెక్స్ట్ వీ హ్యావ్ ఇన్లెట్ ఛాంబర్ అమ్మ. సో ఈ ఇన్లెట్ ఛాంబర్ ఏం చేస్తుందంటే మిక్సింగ్ ట్యాంక్ ఏదైతే ఓపెన్ చేస్తుందో అండర్ గ్రౌండ్కి ప్లేస్ చేస్తుందో ఆ స్లైట్ లోపల ఇన్లెట్ ఛాంబర్ నుంచి పాస్ అవుతుంది. నెక్స్ట్ డైజెస్టర్ అమ్మ. సో ఆ ఇన్లెట్ ఛాంబర్ ఏదైతే ఓపెన్ అయ్యిందో బిలో ఇన్ టు దట్ డైజెస్టర్
హ్యూజ్ ట్యాంక్ అనేది ఉంటుంది అండ్ వీటికి డోమ్ అనేది ఉంటుంది లైక్ సీలింగ్ లాగా ఉంటుంది అండ్ ఈ సీలింగ్ అనేది డైజెస్టర్ హ్యాస్ అవుట్లెట్ విత్ ఏ వాల్వ్ ఆఫ్ సప్లై ఆఫ్ బయోగ్యాస్. సో ఈ డోమ్కి ఒక సప్లై గ్యాస్ పైప్ లైన్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ అవుట్లెట్ ఛాంబర్ అమ్మ. సో అవుట్లెట్ ఛాంబర్ ఏం చేస్తుందంటే డైజెస్టర్ ఓపెన్ ఏదైతే అయి ఉంటుందో అది బిలో ది అవుట్లెట్ ఛాంబర్ నుంచి బయటకు వస్తుంది. అంటే వన్స్ డైజెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్లెట్ ఛాంబర్ నుంచి బయటకు వస్తుందమ్మా. నెక్స్ట్ వన్ ఈజ్ ఓవర్ఫ్లో ట్యాంక్ వచ్చేసరికి ఈ అవుటర్ ఛాంబర్ ఏదైతే ఓపెన్స్ ఫ్రమ్ ది టాప్ ఇంటూ స్మాల్ ఓవర్ ట్యాంక్ అమ్మ. అంటే ఒకటేసారి బయటకు వచ్చినప్పుడు ప్రెజర్ ఎక్కువ అవ్వకుండా ఈ ఓవర్ఫ్లో ట్యాంక్లో ప్లేస్ అవ్వడం వల్ల ఫ్లో అనేది ఈజీగా ఉండేటట్టు చేస్తుందమ్మా. అండ్ వర్కింగ్కి వచ్చేసరికి ఇక్కడ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ బయోమాస్ ఆర్ మిక్స్డ్ అవుట్ అమ్మా. అంటే యానిమల్ వేస్ట్ కానీ లేకపోతే మున్సిపల్ వేస్ట్ కానీ లేదంటే అదర్ ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ ఉంటే వాటన్నిటిని మిక్స్ చేసుకొని విత్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇంటూ మిక్సింగ్ ట్యాంక్ అమ్మ. సో మనకి మిక్సింగ్ ట్యాంక్లో మిక్స్ చేసుకొని దీన్ని ఒక స్లర్రీ లాగా ఫామ్ చేస్తున్నాం అండ్ ఈ స్లర్రీని డైజెస్టర్లోకి త్రూ దట్ ఇన్లెట్ ఛాంబర్ నుంచి ప్లేస్ చేస్తున్నాం. అండ్ ఈ డైజెస్టర్ అనేది పార్ట్లీ ఫిల్డ్ విత్ ద స్లర్రీ తోటి కంప్లీట్గా ఫిల్ అవ్వదమ్మా. ఫిల్ అయితే మనకి గ్యాస్ అనేది రిలీజ్ అవ్వదు. సో కాబట్టి గ్యాస్ రిలీజ్ అవ్వడానికి గ్యాప్ అనేది ఉండాలి. అండ్ సో డ్యూరింగ్ మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ స్లర్రీ అనేది స్టాప్డ్ అండ్ ప్లాంట్ ఈజ్ లెఫ్ట్ అన్యూజ్డ్ ఫర్ 2 months అమ్మ. సో 2 months అనేది వర్క్ అవ్వదు. ఎందుకని anaerobic బ్యాక్టీరియా అనేది దాంట్లో ప్రజెంట్ అయ్యి అది డీకంపోజ్ అయ్యి ఫెర్మెంట్ అవ్వడానికి ఈ బయోమాస్ అనేది వాటర్ని ప్రెజెన్స్ తోటి జరుగుతుంది. అండ్ దీనివల్ల anaerobic డీకంపోజిషన్ అనేది జరుగుతుంది అండ్ ఇక్కడ బయోగ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ డోమ్ నుంచి డైజెస్టర్ నుంచి వీ కెన్ కలెక్ట్ దట్ గ్యాస్. అండ్ ఇక్కడ యాజ్ మోర్ అండ్ మోర్ గ్యాస్ అనేది స్టార్ట్ అయినప్పుడు ప్రెజర్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది అండ్ ఆ ప్రెజర్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి ఎప్పుడూ కూడా. అండ్ ఈ ఫోర్సెస్ స్పెంట్ స్లర్రీ ఇంటూ ద అవుట్లెట్ ఛాంబర్. సో వన్స్ ప్రాసెస్ అయిపోయాక వేస్టెడ్ బయోమాస్ ఏదైతే ఉందో అది అవుట్లెట్ ఛాంబర్కి రీజ్ అవుతుంది. అండ్ ఈ స్లర్రీ ఏదైతే ఉందో మాన్యువల్లీ రిమూవ్డ్ ఫ్రమ్ ది ఓవర్ఫ్లో ట్యాంక్ అమ్మ. సో త్రూ అవుట్ ది బాడీ నుంచి మాన్యువల్గా మనం రిమూవ్ చేసుకోవాలి. ఎందుకని వీ హ్యావ్ టు మానిటర్ ది కంప్లీట్ ఎలిమెంట్. అండ్ ద గ్యాస్ వాల్వ్ కనెక్టెడ్ టు ఏ సిస్టమ్ ఆఫ్ పైప్ లైన్స్ అమ్మ. సో ఈ గ్యాస్ వాల్వ్ ఏదైతే ఉందో డోమ్కి కనెక్ట్ అయ్యి ఉంది అది పైప్ లైన్స్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ ఈ బయోగ్యాస్ అనేది రిక్వైర్ అయినప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే మనం స్టోర్ చేసుకోవచ్చు అమ్మ. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ది ఫిక్స్డ్ డోమ్ టైపు. సో వీటిలన్నిటిని బ్రిక్స్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తారమ్మా. అండ్ మనకి మిక్సింగ్ ట్యాంకు, ఇన్లెట్ వాల్వ్, అవుట్లెట్ వాల్వ్, డైజెస్టర్ పొజిషన్ అండ్ గ్యాస్ అవుట్లెట్. సో దీస్ ఆర్ ది మెయిన్ ఎలిమెంట్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లోటింగ్ గ్యాస్ హోల్డర్ బయోగ్యాస్ ప్లాంట్ అమ్మా. సో ప్రీవియస్ మనం ఫిక్స్డ్ డోమ్ అని చెప్పాం. అంటే అక్కడ డోమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే ఫ్లోటింగ్ గ్యాస్ హోల్డర్ టైప్ బయోగ్యాస్ ప్లాంట్ అంటే ఇది ఫ్లోట్ అవుతుందమ్మా. యాజ్ పర్ ది గ్యాస్ రిలీజింగ్ కండిషన్ని బేస్ చేసి గ్యాస్ ప్రెజర్ కండిషన్ని బేస్ చేసుకొని రిలీజింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ ఇది కూడా బ్రిక్స్ తోటి ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ మనం చూస్తే వాటర్ అండ్ స్లర్రీని మిక్స్ చేసి మిక్సింగ్ ట్యాంక్ నుంచి ఇన్లెట్ పైప్లోకి సెండ్ చేస్తారు. అండ్ హియర్ వీ హ్యావ్ అండర్ గ్రౌండ్ డైజెస్టర్ ట్యాంక్ అనేది ఉంటుంది అండ్ ట్యాంక్లో మిక్స్ అవుతుంది. వన్స్ మిక్స్ అయిన తర్వాత సో ఎప్పుడైతే మనకి గ్యాస్ రిలీజ్ అవుతుందో రిలీజ్ అయినప్పుడు ఆ డోమ్ అనేది టాప్ పొజిషన్కి మూవ్ అవుతుందమ్మా. సో మూవ్ అయినప్పుడు ఆ స్పేస్ నుంచి గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ వన్స్ గ్యాస్ రిలీజింగ్ అనేది స్టాప్ అయితే అలాంటి సిచ్యువేషన్లో అది మళ్ళీ డోమ్ బ్యాక్ పొజిషన్కి వస్తుందమ్మా. అండ్ వన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ స్లర్రీ ఏదైతే మనకి కంప్లీట్గా గ్యాస్ ప్రొడ్యూస్ అయిందో అది అవుట్లెట్ పైప్ లైన్ నుంచి ఓవర్ఫ్లో ట్యాంక్ నుంచి వీ కెన్ కలెక్ట్ అవుట్ దట్ అమ్మ. అండ్ ఈ అవుట్లెట్ బయోగ్యాస్ ప్లాంట్ అనేది గ్యాస్ కంట్రోల్ వాల్వ్ ఈ కంప్లీట్ ఫ్లోటింగ్ గ్యాస్ హోల్డర్కి కనెక్ట్ చేస్తున్నారమ్మ. సో ఫ్లోటింగ్ గ్యాస్ హోల్డర్ పర్పస్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ గ్యాస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయినా లేదంటే ప్రెజర్ ఇంక్రీజ్ అయినా కూడా ఈ కంప్లీట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి ఫ్లో అనేది ఈజీగా జరుగుతుంది. అంటే మాన్యువల్ మిస్టేక్స్ అనేవి జరగకుండా ఇదే ఆటోమేటిక్గా వర్కింగ్ జరుగుతుందమ్మా. అండ్ ఇక్కడ రా మెటీరియల్స్కి వచ్చేసరికి బోత్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అమ్మ. సో ఫిక్స్డ్ డోమ్ టైప్లో ఏదైతే మనం కామన్ రా మెటీరియల్స్ యూస్ చేసామో ఇక్కడ కూడా అవే యూస్ చేస్తున్నాం. అండ్ కమింగ్ టు కన్స్ట్రక్షన్కి వచ్చేసరికి
ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సింగ్ ఛాంబర్ ఉంటుంది. ప్రీవియస్‌గా ఏదైతే చూసామో అది మిక్సింగ్ ఛాంబర్ అండ్ ఇది గ్రౌండ్ లెవెల్‌కి అబోవ్‌గా ఉంటుంది. అండ్ డైజెస్టర్ ట్యాంక్ ఉంటుంది. అది డీప్ అండర్ గ్రౌండ్‌లో ప్లేస్ చేస్తున్నారు. వెల్ లైక్ స్ట్రక్చర్ అమ్మ. ఒక బావిలాగా ఉంటుంది. అండ్ ఇది 2 ఛాంబర్స్ లాగా పార్టీషన్ వాల్ తోటి డివైడ్ చేస్తున్నారు. అండ్ మనకి వీటికి రెండిటికి కూడా 2 లాంగ్ సిమెంట్ పైప్స్ ఉంటాయి. అండ్ ఈ ఇన్‌లెట్ పైప్ అనేది ఏదైతే స్లర్రీ ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం కోసం అండ్ అవుట్‌లెట్ పైప్ అనేది ఓవర్‌ఫ్లో ట్యాంక్‌కి ప్లేస్ చేసి అక్కడి నుంచి రిమూవ్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. అండ్ గ్యాస్ హోల్డర్‌కి వచ్చేసరికి స్టీల్ డ్రమ్ రెస్టింగ్ అబోవ్ ది డైజెస్టర్. డైజెస్టర్ పైన ఒక స్టీల్ డ్రమ్ టైప్ ఆఫ్ గ్యాస్ హోల్డర్ ఉంటుంది. ఆ డ్రమ్ కెన్ మూవ్ అప్ అండ్ డౌన్ అమ్మ. సో, డైజెస్టర్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ గ్యాస్ హోల్డర్ అనేది అవుట్‌లెట్ టాప్ పొజిషన్‌లో ప్లేస్ అయి ఉంటుంది. అది గ్యాస్ స్టవ్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఓవర్‌ఫ్లో ట్యాంక్ పర్పస్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ పైన ఉంటుందమ్మా. అండ్ ఈ స్లర్రీ ఏదైతే ఉందో మిక్చర్ ఉందో దాన్ని ప్రిపేర్డ్ మిక్సింగ్ ట్యాంక్‌లో ప్రిపేర్ చేస్తారు. అండ్ దాన్ని ఇన్‌లెట్ ఛాంబర్‌లో ఇంట్రడ్యూస్ చేస్తారు. అది త్రూ ద ఇన్‌లెట్ పైపు డైజెస్టర్‌లో ప్లేస్ చేస్తారు. అండ్ ఈ ప్లాంట్ లెఫ్ట్ అన్‌యూజ్డ్ ఫర్ 2 మంత్స్ అమ్మ. సో, లెఫ్ట్ సైడ్ ఒక ఛాంబర్ ఉంది. ఆ ఛాంబర్ 2 మంత్స్ అనేది యూజ్ అవ్వదు. ఆ టైంలో రైట్ సైడ్‌లో ఉన్నది అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ మోర్ స్లర్రీ అనేది స్టాప్ అవుతుంది. అండ్ ఈ టైంలో anaerobic ఫర్మెంటేషన్ అనేది ప్రొడ్యూస్ అయ్యి బయోమాస్ అనేది ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ అమ్మ. అండ్ ప్రొడ్యూసెస్ బయోగ్యాస్ ఇన్ ద డైజెస్టర్. అండ్ ఈ బయోగ్యాస్ అనేది లైటర్ రైజెస్ అప్ అండ్ స్టార్ట్స్ కలెక్టింగ్ ది గ్యాస్ హోల్డర్ అమ్మ. సో, గ్యాస్ హోల్డర్ నుంచి గ్యాస్ని కలెక్ట్ చేసుకుంటుంది. అండ్ ఈ గ్యాస్ హోల్డర్ అనేది అప్పుడు టాప్ పొజిషన్కి మూవ్ అవుతుంది. అండ్ ఈ గ్యాస్ హోల్డర్ అనేది కెన్ నాట్ రైజ్ అప్ బియాండ్ ఏ సర్టెన్ లెవెల్. సో, ఇది ఒక లెవెల్కి వచ్చేదాకా రైజ్ అవ్వదమ్మా గ్యాస్ రిలీజింగ్. సో, హై కాన్సన్ట్రేషన్ అండ్ హై గ్యాస్ అనేది రిలీజ్ అయినప్పుడే మనకి ఫ్లోట్ అవుతుంది అండ్ రైజ్ అవుతుంది. అండ్ మోర్ గ్యాస్ అనేది స్టార్ట్స్ కలెక్టింగ్గా ఉన్నప్పుడు అది రైజ్ అవుతుంది. అండ్ ప్రెజర్ అనేది బీయింగ్స్ టు బి ఎక్స్టర్నల్లీ ఎక్సర్టెడ్ ఆన్ ద స్లర్రీ. సో, ఈ ప్రెజర్ ఏదైతే ఉందో ఇది డ్యూ టు దట్ ఫ్లోటింగ్ పర్పస్ వల్లే మనం కంట్రోల్ చేసుకోవచ్చమ్మా. అండ్ ఈ స్లర్రీ ఏదైతే ఉందో అది అవుట్‌లెట్ ఛాంబర్‌కి ఫోర్స్ చేస్తుంది ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది ఇన్‌లెట్ ఛాంబర్ టాప్ పొజిషన్ నుంచి. అండ్ ఈ అవుట్‌లెట్ ఛాంబర్ అనేది ఫిల్డ్ విత్ ది స్పెంట్ స్లర్రీ. సో, స్లర్రీ తోటి కంప్లీట్‌గా ఫిల్ అయ్యి ఉంటుంది. అండ్ ఈ ఎక్సెస్ ఏదైతే ఉందో అది అవుట్‌లెట్ పైప్ నుంచి ఓవర్‌ఫ్లో ట్యాంక్ రీచ్ అవుతుంది. అండ్ ఇది ఆఫ్టర్ సమ్ టైమ్ తర్వాత యూజ్డ్ యాజ్ ఎ మాన్యూర్ ఫర్ ది ప్లాంట్స్. సో, ప్లాంట్స్‌కి ఫెర్టిలైజర్‌గా యూజ్ అవుతుంది. అండ్ ద గ్యాస్ వాల్వ్ ఆఫ్ ది గ్యాస్ అవుట్‌లెట్ ఈజ్ ఓపెన్ టు ఏ సప్లై ఆఫ్ బయోగ్యాస్. సో, ఈ గ్యాస్ వాల్వ్ అనేది బయోగ్యాస్ని సప్లై చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. అండ్ ఈ వన్స్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతున్నప్పుడు కంటిన్యూస్గా సప్లై ఆఫ్ గ్యాస్ కెన్ బి ఎన్ష్యూర్డ్ బై రెగ్యులర్ రిమూవ్ ఆఫ్ స్పెంట్ స్లర్రీ అమ్మ. అంటే మనకు 2 ఛాంబర్స్ ఉన్నాయి కాబట్టి ఒక దాంట్లో ఫ్రెష్ దాన్ని ఫర్మెంట్ చేసుకోవడం కోసం అండ్ సెకండ్ దాంట్లో గ్యాస్ని రిలీజ్ చేయడం కోసం యూజ్ అవుతుంది. సో, ఇలా ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఫ్రెష్ స్లర్రీని ఇంట్రడ్యూస్ చేయడం అండ్ కంప్లీట్ అయిన స్లర్రీని రిమూవ్ చేయడం అనేది జరుగుతుందమ్మా. సో, దిస్ ఈజ్ నథింగ్ బట్ ది డివైస్ అమ్మ. సో, ప్లాంట్ ఇది బ్రిక్స్ తోటి కన్స్ట్రక్ట్ చేశారు. మిక్సింగ్ ట్యాంక్, ఇన్‌లెట్ పైప్, అవుట్‌లెట్ పైప్ అండ్ డైజెస్టర్ ట్యాంక్ అండ్ పార్టీషన్ వాల్ ఈజ్ దేర్ అండ్ గ్యాస్ హోల్డర్ ఈజ్ దేర్. అండ్ ఈ హోల్డర్ అనేది మూమెంట్ జరుగుతుంది. రైజింగ్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్కి మూమెంట్ అనేది జరుగుతుందమ్మా. అండ్ కమింగ్ టు కంపారిజన్ అమ్మ. సో, కంపారిజన్కి వచ్చేసరికి ఫ్లోటింగ్ డ్రమ్ అనేది ఎక్కువ కాస్ట్ అమ్మ. ఎందుకంటే స్టీల్ డ్రమ్స్ యూజ్ చేయాలి కాబట్టి స్టీల్ డ్రమ్ అనేది కాస్ట్లీ. అండ్ కమింగ్ టు ఫిక్స్డ్ డోమ్కి వచ్చేసరికి ఫిక్స్డ్ డోమ్ అనేది బ్రిక్స్ తోటే మనం ఫిక్స్డ్ డోమ్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే లో కాస్ట్ మెటీరియల్ తోటైనా ప్రిపేర్ చేయొచ్చమ్మా. అండ్ కరోజన్కి వచ్చేసరికి స్టీల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కరోజన్ ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఫిక్స్డ్ డోమ్లో మనం కాంక్రీట్ వాల్ ప్రిపేర్ చేయడం వల్ల స్లాబ్ని ప్రిపేర్ చేయడం వల్ల కరోజన్ ప్రాబ్లం ఉండదమ్మా. అండ్ కమింగ్ టు మెయింటెనెన్స్కి వచ్చేసరికి స్టీల్ డ్రమ్ కాబట్టి ఎప్పుడూ కూడా మెయింటెనెన్స్ రిక్వైర్ అమ్మ. అంటే పెయింటింగ్ చేసుకుంటూ ఉండాలి కరోజన్ ప్రాబ్లమ్స్ లేకుండా. అండ్ ఫ్లెక్సిబుల్ గ్యాస్ పైప్ లైన్ అనేది రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కమింగ్ టు మెయింటెనెన్స్ ఫిక్స్డ్ డోమ్కి వచ్చేసరికి లెస్ మెయింటెనెన్స్ అమ్మ. ఇక్కడ మనం స్టీల్ అనేది యూజ్ చేయట్లేదు అండ్ గ్యాస్ పైప్ కూడా ఫిక్స్డ్ టైప్ యూజ్ చేస్తున్నాం. థర్మల్ ఇన్సులేషన్కి వచ్చేసరికి బ్యాడ్గా ఉంటుందమ్మా. ఎందుకని స్టీల్ కాబట్టి స్టీల్ అనేది ఇన్సులేషన్
మనకి థర్మల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది కాబట్టి లెస్ థర్మల్ ఇన్సులేషన్ ఉంటుంది. బట్ ఫిక్స్డ్ డోమ్‌లో మనం యూజ్ చేసేది అండర్ డౌన్ కన్‌స్ట్రక్షన్ అట్ ద సేమ్ టైమ్ బ్రిక్స్‌తో యూజ్ చేస్తున్నాం కాబట్టి గుడ్‌గా ఉంటుంది. అండ్ ట్రబుల్స్‌కొచ్చేసరికి లెస్ అమ్మ. సో, ఎందుకని ఇక్కడ స్టీల్ టైపు అండ్ ప్రెషర్ కండిషన్ కాబట్టి మనం తొందరగా ఈ ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేసుకోవచ్చు. బట్ ఫిక్స్డ్ డోమ్‌లో మాత్రం ఎక్కువగా ఉంటుంది. అండ్ గ్యాస్ ప్రొడక్షన్ పర్ యూనిట్ వాల్యూమ్‌కొచ్చేసరికి ఫ్లోటింగ్ డ్రమ్‌లో ఎక్కువగా ఉంటుందమ్మా. ఎందుకని 2 చాంబర్స్ ఉండి, ఒకటి కంటిన్యూగా ఉండి, ఒకటి ఫెర్మెంటేషన్‌లో ఉంటుంది కాబట్టి దీనివల్ల మనకి ఫ్లోటింగ్ డ్రమ్‌లో హైగా ఉంటుంది. అండ్ ఫిక్స్డ్ డోమ్‌లోకొచ్చేసరికి లోగా ఉంటుందమ్మా. అండ్ బ్రేకింగ్కి వచ్చేసరికి అంటే టాప్ లేయర్ ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉంటుందమ్మా. ఎందుకని డ్రమ్ని ఎప్పుడు మనం మిక్స్ చేస్తూ ఉంటున్నాం కాబట్టి దానివల్ల స్కమ్ అనేది లేయర్గా ఫామ్ అయ్యి గ్యాస్ ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. కమింగ్ టు ఎక్స్టర్నల్ స్టిర్రర్ అనేది ఈ ఫిక్స్డ్ డోమ్లో యూజ్ చేయాలమ్మా. ఎందుకని ఇన్బిల్ట్గా ఉండదు కాబట్టి. అండ్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి లెస్ లీకేజెస్ అమ్మా. ఎందుకని ఇక్కడ ఫ్లోట్ అవుతుంది కాబట్టి గ్యాస్ ఎక్కువైతే అదే ఆటోమేటిక్గా బయటికి వచ్చేస్తుంది త్రూ దట్ ఫ్లోటింగ్ డ్రమ్ అమ్మ. సో, కాబట్టి లెస్ లీకేజెస్ ఆర్ దేర్. అండ్ ఫిక్స్డ్ డోమ్‌లోకి వచ్చేసరికి ఎక్కువ లీకేజెస్ ఛాన్స్ ఉంటుంది. ఎందుకని ఫిక్స్డ్ డోమ్ కాబట్టి ప్రెషర్ ఎక్కువైతే లీకేజ్ అనేది అవ్వచ్చు. అండ్ డేంజర్ ఆఫ్ మిక్సింగ్ విత్ ఆక్సిజన్ డ్యూ టు లీకేజ్ క్రాక్స్కి వచ్చేసరికి లెస్ ఆర్ నో అమ్మ. ఎందుకని ఇది ఫ్లోటింగ్ డ్రమ్ కాబట్టి ప్రెషర్ ఎక్కువ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ ఫిక్స్డ్లోకి వచ్చేసరికి ఎక్కువ అవ్వచ్చు అమ్మ. అండ్ గ్యాస్ ప్రెషర్కి వచ్చేసరికి ఇది కాన్స్టెంట్గా ఉంటుంది ఫ్లోటింగ్ డ్రమ్లో. ఎందుకని గ్యాస్ ఎప్పుడూ కూడా ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి. అండ్ మనకి ఫిక్స్డ్ డోమ్లోకి వచ్చేసరికి వేరియబుల్గా ఉంటుంది. అండ్ వర్క్‌మ్యాన్‌షిప్‌కి వచ్చేసరికి యావరేజ్ స్కిల్ పర్సన్ ఆల్సో రిక్వైర్డ్. ఎందుకని అదే వర్క్ జరుగుతుంది. ఎందుకంటే ఫ్లోట్ అవుతుంది కాబట్టి. కానీ మనకి ఫిక్స్డ్ డోమ్‌లో స్పెషలైజ్డ్ స్కిల్డ్ మ్యాసోనరీ వర్క్ అనేది రిక్వైర్మెంట్ అమ్మ. సో, యుటిలైజేషన్ ఆఫ్ బయోగ్యాస్ అమ్మ. సో, బయోగ్యాస్ అనేది మనం డిఫరెంట్ కండిషన్స్‌లో యూజ్ చేయొచ్చు. సల్ఫరైజేషన్ పర్పస్‌లో బాయిలర్‌ని యూజ్ చేసి బాయిలర్ నుంచి హీట్‌ని ప్రొడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ డీసల్ఫరైజేషన్ ప్రాసెస్‌లో పవర్‌ని అండ్ హీట్‌ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ గ్యాస్ ట్రీట్మెంట్ ద్వారా ఫ్యూయల్ సెల్స్ ద్వారా పవర్ అండ్ హీట్‌ని ప్రొడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ గ్యాస్ ట్రీట్మెంట్ ద్వారా కంప్రెసర్స్‌లో యూజ్ చేసి ఫ్యూయల్‌ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చమ్మా. సో, దీస్ ఆర్ ది కండిషన్స్. అండ్ అడ్వాంటేజెస్‌కి వచ్చేసరికి యాజ్ ఫ్యూయల్గా హై కలోరిఫిక్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ క్లీన్ ఫ్యూయల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ నో రెసిడ్యూ ఈజ్ ప్రొడ్యూస్డ్. సో, ఇక్కడ మనకి ఎటువంటి ఇంప్యూరిటీస్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. అండ్ స్మోక్ ఏం ప్రొడ్యూస్ అవ్వదమ్మా. ఇది ఫెర్మెంట్ అయిన తర్వాత వచ్చింది కాబట్టి స్మోక్స్ ఏం ప్రొడ్యూస్ అవ్వవు. అండ్ నాన్ పొల్యూటింగ్ కండిషన్ అండ్ ఎకనామికల్గా ఉంటుంది. అండ్ ఇది పైప్ లైన్ నుంచి మనం సప్లై చేసుకోవచ్చు. అండ్ స్పీడ్గా బర్న్ అవుతుందమ్మా. కన్వీనియంట్ ఇగ్నిషన్ అనేది జరుగుతుంది. So, these are about the biogas plant, and next some of the modifications combined with other type of plants తోటి మనం డిస్కస్ చేద్దాం.